పవిత్ర కార్యాన్ని మీరే దగ్గరుండి నా చేత జరిపించాలి. అందుకే మీకోసం వచ్చాను. ఇన్నాళ్ళు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరిపించేవాడినమ్మా. మీ నాన్న ప్రతి సంవత్సరం షష్ఠి రోజున కొబ్బరికాయ కొడుతుంటే అది కుళ్ళిపోకూడదని, పవిత్రంగా ఉండాలని నేను ఎప్పుడూ దేవుడిని కోరుకునేవాడిని. కాని అది ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు నువ్వొచ్చి ఇంత ధైర్యంగా, ఇంత సంతోషంగా, ముఖంలో ఏమాత్రం బెదురు లేకుండా ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తాను అంటుంటే ఏం చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. స్వామీజీ, నేనిలా చేయటం వల్ల మా అమ్మ నాన్న ఎంతో బాధపడతారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ నేనిది చేసి తీరాలి. మీరు మా అమ్మ నాన్నలకి సర్ది చెప్పండి. మీరు చెప్తే వాళ్ళు కాస్త తేరుకుంటారు. కూతురు చనిపోయిన బాధను ఏ తల్లిదండ్రులు భరించలేరమ్మా. ఆ విషయంలో వాళ్ళకా దేవుడు కూడా సర్ది చెప్పలేడమ్మా. నేను ఆ దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే స్వామీజీ. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాక మా అమ్మా నాన్నలు బాధపడకుండా చేస్తే అంతే చాలు. ఆ దేవుడి మీద నమ్మకంతోనే నేను ఈ పనిని చేస్తున్నాను. నా జన్మకున్న కారణాన్ని ఇలా పూర్తి చేసి నా జీవితాన్ని ఇలా అర్థవంతంగా ముగిస్తాను. నన్ను ఆశీర్వదించండి స్వామీజీ. ఆ భగవంతుడు ఆడే ఆటలు మనందరం పావులం. కర్మని అనుభవించటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అంతా దైవేచ్ఛ. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందమ్మా. షష్ఠి రోజున నేనే వచ్చి ఆ క్రతువును జరిపిస్తాను. కానీ నాకు మీరొక మాట ఇవ్వాలి స్వామీజీ. ఏమిటమ్మా? నేను రేపు చేయాలనుకున్న ఈ మహాకార్యం గురించి మీరు ఎవ్వరికీ చెప్పనని నాకు మాటివ్వండి. సర్వేశ్వర. అమ్మా శ్రీవల్లి, నీ ఆయుష్ ఈ ఒక్కరోజు మాత్రమే. నువ్వు తలచిన కార్యం పూర్తయ్యాక రేపు నువ్వు ఈ భూమి మీద ఉండవమ్మా. నువ్వు చేస్తున్న త్యాగం ఎంతో గొప్పది. నీకా మాత్రం మాటివ్వలేనా? అలాగే కానివ్వు. నీకు మాటిస్తున్నాను. నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. సంతోషం స్వామీజీ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అనయ్య, ఏంటమ్మా? త్రిదేవ్ తన రూమ్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నేను ఇక్కడే ఉన్నాను శ్రీవల్లి. అడుగు. ఏం శ్రీవల్లి, వాడితో ఏమైనా పనుందా? అవునదినా. త్రిదేవ్, నన్నిప్పుడు సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్తావా? రేపెలాగూ అందరం వెళ్తున్నాం కదమ్మా. ఇప్పుడు ఒక్కదానివే. రేపందరూ సుబ్రహ్మణ్యపురం వచ్చేలోగా నేను బావిలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీయాలన్నయ్య. అంటే నువ్వు విగ్రహాన్ని తీయడానికి కట్టుబడి ఉన్నావమ్మా? అవునన్నయ్య. నాన్న నీతో విగ్రహం తీయకు, అది ప్రమాదం అని చెప్పినప్పుడు నువ్వు సరే అనేసరికి ఇక దాని గురించి ఆలోచించవేమో అనుకున్నానమ్మా. విగ్రహం తీయటం ప్రమాదమని భయపడుతున్నారు. కానీ తీయకపోతే మన ఫ్యామిలీకి ఉన్న శాపం పోదు కదా. శాపం పోకపోతే అమ్మా నాన్న ఎప్పటికీ దూరంగానే ఉండాల్సి వస్తుంది. అలా జరగకూడదన్నయ్య. అందుకే నేను ఎలాగైనా విగ్రహం తీయాలని డిసైడ్ అయ్యాను. అది కాదమ్మా, మొన్నటి వరకు నేను కూడా నీలాగే ఆలోచించాను. అందుకే నిన్ను సుబ్రహ్మణ్యపురం తీసుకుని వెళ్దామని అనుకున్నాను. కానీ ఇంతమంది హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు చేయకపోవడమే మంచిదేమోనని ఆలోచించాను. ఇక ఆలోచించడానికి ఏం లేదన్నయ్య, బయలుదేరడం తప్ప. చిన్నదానివైనా కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్న నిన్ను చూసి నేను గర్వపడుతున్నానమ్మా. నీ సాహసానికి మెచ్చి
ఆ దేవుడు కూడా నీకు తోడుగా ఉండి నీకేమీ కాకుండా నిన్ను కాపాడతాడమ్మా. అలాగే కాని కావాలంటే నిన్ను నేను సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్తానమ్మా. వద్దన్నయ్య, మీరు నేను ఇంట్లో లేకపోతే నాన్న వాళ్ళకి డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను త్రిదేవుని తీసుకువెళ్తాను. ఆ దేవుడు కూడా ఈ కార్యం జరిగే సమయానికి త్రిదేవుని పంపించినట్టున్నాడు అన్నయ్య. నువ్వు చెప్పేది కూడా కరెక్టేనమ్మా. అలాగే తీసుకువెళ్ళు, ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను కదా. త్రిదేవ్, శ్రీవల్ని జాగ్రత్తగా సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్ళు, సరేనా? అలాగే బావా. శ్రీవల్లి, నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఓ అరగంటలో రెడీ అయి వస్తాను. ఈలోపు నువ్వు కూడా రెడీగా ఉండు. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో కంచి బయలుదేరదాం, ఓకేనా? సరే. శ్రీవల్లి అరగంటలో సుబ్రహ్మణ్యపురం బయలుదేరుతుంది. తనని ఎలా అయినా ఆపాలి. ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పాలి. హలో అత్తయ్య. మనకి టైం వచ్చింది అత్తి. అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అవును కేశవా, 200 కోట్లు ఆల్రెడీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. రేపు మనం కోటీశ్వరులం అయిపోతాం. ఈ ఛాన్స్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు అత్తి. శ్రీవల్లి విగ్రహం తీయగానే ఎలాగో శ్రీవల్లి చాప్టర్ క్లోజ్ చేసేస్తాం. తర్వాత అటు 200 కోట్లు, ఇటు ఆస్తి, రెండూ మనకే ఉంటాయి. శ్రీవల్లితో పాటు మనం వెళ్ళడం లేదు కాబట్టి తను కనిపించకుండా పోయిన క్షణం నుంచి శ్రీవల్లి గురించి ఎవరేం అడిగినా మనకు తెలియదని చెప్దాం. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. డబుల్ ఓకే. హాఫ్ అన్ అవర్ దాటిపోయింది, ఇంకా త్రిదేవి రాలేదేంటి? వెళ్దాం పదా. ముందు నువ్వు కార్ తీసుకుని వెళ్ళి ఆ వీధి చివరిని వెయిట్ చేయి. నేను నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కుతాను. ఎందుకలా? నువ్వు నన్ను తీసుకెళ్లిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు కదా. అలాగే. ఇప్పుడు సుబ్బు గాని నాన్న గాని నన్ను చూశారంటే ఎక్కడికని అడుగుతారు. వాళ్ళకి కనపడకుండా వెళ్ళాలి. ఇదేంటి కారు ఇక్కడ పెట్టాడు? వీధి చివరన పెట్టమన్నాను కదా. ज्योतिश्च मे सुभश्च मे